ముందుగా 2 గ్లాసుల బాస్మతి రైస్ని ఒక గిన్నెలో వేసి వాటర్ యాడ్ చేసుకొని బాగా వాష్ చేసుకోండి. మరికొన్ని నీళ్లు పోసి ఒక అరగంట పాటు నానబెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద కుక్కర్ని పెట్టుకోండి. కుక్కర్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి హోల్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకలు, 1 టీ స్పూన్ షాజీరా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 కప్ దాకా కట్ చేసుకొని పెట్టుకున్న ఆలు అండ్ అలాగే 1 కప్ వరకు క్యారెట్ ముక్కలు అండ్ అలాగే 2 పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసుకొని వేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇలా ఇవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు ఇంకా పుదీనాని యాడ్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని 1/2 కప్ వరకు పచ్చి బఠానీ యాడ్ చేసుకోండి. అలాగే ఇందులోకి కాజులని యాడ్ చేసుకోండి. ఇలా అన్నిటిని యాడ్ చేసుకొని కొద్దిసేపు వేయించండి. మీడియం ఫ్లేమ్లో కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోండి. మళ్ళీ అంతా ఒకసారి బాగా కలపండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి. 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నాం కాబట్టి ప్రెషర్ కుక్కర్లో ఉడికించేటప్పుడు 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ సరిపోతుంది. అయితే నాకు ఇక్కడ 2.5 గ్లాసుల వాటర్ సరిపోయాయి. రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి. అలాగే ఒకసారి అంతా కలిసేటట్టుగా కలుపుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ వాటర్ని రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు మరిగించాలి. ఇలా నీళ్లు ఎసరు వచ్చినప్పుడు మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసేసేయండి. వేసి ఒకసారి బాగా కలపండి. అంతా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టుకొని హై ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు వదిలేసేయండి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసుకొని సర్వ్ చేసుకోవడమే. నార్మల్గా బాస్మతి రైస్ గిన్నెలో ఉడికించినట్టయితే 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేయాలి. ప్రెషర్ కుక్కర్లో రెగ్యులర్ రైస్ యూస్ చేసినట్టయితే 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ పడుతుంది. అదే మామూలుగా గిన్నెలో అయితే 1కి 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ క్వాంటిటీలో మెజర్ చేసుకుంటే రైస్ పొడి పొడిగా వస్తుంది. ఇలా ప్రెషర్ కుక్కర్లో క్విక్గా తయారు చేసుకోవచ్చు. ఈ వెజిటేబుల్ బిర్యానీని గ్రేవీ లేకుండా సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే రైతాతో సర్వ్ చేసుకోండి, లేదంటే నాన్ వెజ్ కర్రీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం అమ్మ వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.